ఈరోజు మా వంటిల్లో బియ్యం నూకతో ఉప్మా ఎలా చేసుకోవాలో, అదే ఉప్పు పిండి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా బాళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇంగు వేసుకొని, పోపులు ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగంగానే ఒక గ్లాసుడు బియ్యం నూకకి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని, తగినంత పెసరపప్పు కొద్దిగా వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, ఎసరు రాగానే ఈ బియ్యం నూక ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి సిమ్లోనే బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా దగ్గరికి అవుతుంది. సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఇలా దగ్గరికి రావగానే వేసామా లేదా అన్నట్టు కొద్దిగా నెయ్యి వేయండి, మంచి రుచి వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా ఉమ్మగిల్లనివ్వండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇంకా ఈ ఉప్మా కానీ అదే బియ్యం నూకతో ఇలాంటి ఉప్మా తింటే మనకి ఇంకా ఆకలే వేయదండి. మరి ఒక లైక్ ఇవ్వండి.